కొత్త ఎప్పుడైనా కొత్తే. ఆ కొత్తదనం అనుకున్న కళే వేరు. తెలంగాణ నుంచి బ్రేకింగ్ వస్తోంది. ఎప్పుడు కొత్త సారథి రాకతోటి తెలంగాణ బీజేపీ సైతం అలాంటి కొత్తదనాన్ని ఆస్వాదిస్తోంది. నేతలు సైతం అదే జోష్లో ఉన్నారు. కొత్త బాస్ కంట్లో పడేందుకు ఊవిళ్ళు ఊరుతున్నారు. రాష్ట్ర పార్టీకి జిల్లాల నుంచి క్యూ కడుతున్నారు. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు రాకతో హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు ఆయన నివాసం కూడా కిటకిటలాడుతోంది. తార్నాకలోని రామచంద్రరావు నివాసానికి ప్రతిరోజు భారీ సంఖ్యలో నేతలు కార్యకర్తలు వచ్చిపోతున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు మొదలైతే రాత్రి 10 గంటల వరకు ఆ ప్రాంతమంతా హడావుడిగానే కనిపిస్తోంది. రాష్ట్ర పార్టీ అధినేతను విష్ చేయడమే కాదు, తమ మనసులో ఉన్న విషయేంటో చెప్పేందుకు కూడా నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ రాష్ట్ర సారథిగా బాధ్యతలు చేపట్టింది మొదలు రామచంద్రరావును కలిసేందుకు జిల్లాల నుంచి కమలం నేతలు కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. చాలువా కప్పామా, విష్ చేశామా, ఒక బొకే చేతిలో పెట్టామా అన్నట్టుగా కాకుండా తమ మనసులో కోరికలను కూడా ఆయన ముందు పెడుతున్నారట నేతలు. పార్టీ కోసం తామెంత కష్టపడుతున్నామో గుర్తించి కొత్త కమిటీలు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. సాధారణంగా రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు రాగానే కమిటీ పదాధికారులతో పాటు మోర్చా విభాగాలు కూడా మారిపోతుంటాయి. మళ్లీ కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకుంటారు కొత్త బాసులు. అందుకే ఇప్పుడు సడన్ గా నేతల్లో పదవులపై కొత్త ఆశలు చిగురించాయి. ఎవరో పదవిని ఎగరేసుకోపోయేదాకా ఎదురు చూడకుండా ముందే చెప్పేస్తే పోలా అనుకుంటున్నారట నాయకులు. అందుకే అధ్యక్షుడి ఎంపిక పూర్తయిన మరుక్షణం నుంచే ఆయన కంట్లో పడాలని, అందరికంటే ముందే విష్ చేయాలని వారం రోజులుగా నేతలు వరుస కడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల రికమెండేషన్లతో వస్తున్న వారు కూడా ఇందులో ఉండటం విశేషం. బీజేపీలో కిసాన్ మోర్చా, యువ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మోర్చాలు ఉంటాయి. వీటికి రాష్ట్ర కమిటీలను నియమించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న కమిటీలను కొత్త అధ్యక్షుడు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఆయా జిల్లాల నేతలు వారికి తగిన పార్టీ పదవులు ఇవ్వాలంటూ అధ్యక్షుడి ముందు అప్లికేషన్స్ పెడుతున్నారట. అయితే పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని, ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు, వర్గాలకు కమిటీల్లో ప్రాధాన్యత ఇస్తామని క్లియర్ కట్ గా చెబుతున్నారట కొత్త బాస్. ఇప్పటికే కొత్త కమిటీ ఏర్పాటుపై ఫోకస్ పెట్టిన రామచంద్రరావు పెద్దలందరితో చర్చించి 20 రోజుల్లో కొత్త కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పదవుల పందేరంలో ఎవరి ఆశలు ఫలిస్తాయో, ఎవరికి నిరాశ మిగులుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.